సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ తండ్రినే మరిచావా? లేదు అంటే ఇప్పుడే ఇది విను. ఒక సాధువు రూపంలో రేపు నేను మీ ఇంటికి వస్తాను తల్లి. అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎంత గొప్ప అదృష్టం ఫ్రెండ్స్. బాబాగారు తన బిడ్డల ఇంటికి ఒక సాధువు రూపంలో వస్తానని చెప్తూ ఉన్నారండి. ఏ బిడ్డ ఇంటికైతే బాబాగారు ఒక సాధువు రూపంలో వస్తారో వాళ్ళు బాబాగారిని సాదరంగా ఆహ్వానించండి ఫ్రెండ్స్. వాళ్ళతో ఎలాంటి దురుసుగా ప్రవర్తించవద్దు. దురుసు ప్రవర్తనను వాళ్ళ ముందు మీరు చూపవద్దు. మీకు చేతనైనంత సహాయం చేయండి. ఆకలి అంటే పట్టెడన్నం పెట్టండి. దాహం అన్న వాళ్ళకి కుక్కెడు మంచినీళ్ళు ఇవ్వండి చాలు. అది మీకు వేల రెట్లు తిరిగి ఎంతో పుణ్యం మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్. బాబాగారు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ సాధువు రూపంలో మీ ఇంటికి వస్తూ ఉన్నారండి. ఎంతో అదృష్టం ఉంటే కానీ బాబాగారు మన ఇంట్లో తన అడుగు పెట్టరు. అలాంటి అదృష్టం మరి ఏ బిడ్డలకి దొరకబోతుందో వాళ్ళందరూ కూడా ఎవ్వరు మీ ఇంటికి వచ్చినా సరే వాళ్ళతో ఎలాంటి దురుసు ప్రవర్తనను ప్రవర్తించకుండా మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో వాళ్ళు ఏదడిగితే మీకు చేతనైనంత సహాయం చేయండి ఫ్రెండ్స్. ఏమీ లేకపోతే మనస్ఫూర్తిగా నిర్మలమైన మనసుతో గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వండి చాలు. అయితే ఇంకా బాబాగారు ఏ విధంగా వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారనేది స్వయంగా బాబాగారి మాటల్లోనే విందాం. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నన్ను మర్చిపోయావా తల్లి? ఒక్కసారి కూడా నేను నీకు గుర్తు రావడం లేదా? మరి గుర్తు వస్తే నా దగ్గరకు రావడానికి నీకు ఇంత సమయం పడుతుందా చెప్పు? అయ్యో బాబా, నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? ఇప్పుడు నాకున్న ఈ సమస్యలతో మీ దగ్గరకు రాలేకపోతున్నాను. అంతేకాని నేను నా బాబాని ఎలా మర్చిపోతాను అని అంటూ ఉన్నావా? సరేలే, దిగులు పడకు తల్లి. ఇంత బాధలో ఉన్న నా బిడ్డ దగ్గరకు రేపు నేను ఒక సాధువు రూపంలో వస్తున్నాను. నీ సాయిని గుర్తించు. ఏమరపాటుగా ఉండకు. నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉన్నానమ్మా. నా బిడ్డ నా దగ్గరకు ఎప్పుడు వస్తుంది అని, ఎప్పుడు నాతో మాట్లాడుతుంది అని ఎన్నో రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి. ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి ధైర్యంగా నా కళ్ళలోకి చూస్తూ నీకు కావాల్సింది అడుగు. అన్నీ నేను జరిపిస్తానమ్మా. నేను నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం? నీ కన్నీటిని మొత్తం నేను తుడిచేస్తాను. నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారి సమస్త కోరికలు నేను తీరుస్తాను. వారి కలలన్నీ కూడా నేను నిజం చేస్తాను. చెయ్యి పట్టుకుని మరీ ముందుకు తీసుకువెళ్తాను బిడ్డ. నువ్వు ధైర్యంగా ఉండు. నీకున్న సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతాను తల్లి. నేను ఒక సాధువు రూపంలో నీ దగ్గరకు వచ్చి నువ్వు కోరిన వరాన్ని ఇవ్వబోతున్నాను. నీ సాయిని కనులారా దర్శించుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని కోల్పోవద్దు బిడ్డ. నన్ను నువ్వు ఎప్పుడైతే దర్శించుకుంటావో ఆ క్షణం నీ సమస్యలన్నీ పారిపోతాయి. ఇది నీ సాయి సత్యవాక్కు. తప్పకుండా అలానే జరిగి తీరుతుంది. కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను కిందికి లాగేయాలని చూస్తూ ఉన్నారమ్మా. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు తల్లి. ఇతరులకు సాయం చెయ్యి, అదేమీ తప్పు కాదు. కానీ
అనవసరమైన ఖర్చులు మాత్రం చెయ్యకు. ఏది ఎంతవరకో అంతవరకే ఖర్చు పెట్టు. అప్పుడే నువ్వు మానసికంగాను ఆర్థికంగాను మెరుగుపడతావు. అసలు ఇవన్నీ నీకెందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు నాకు ముద్దు బిడ్డవి కాబట్టి, నీకు నేను తప్ప ఎవ్వరూ లేరు కాబట్టి. అందుకే నేను నీకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నానమ్మా. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటాడు. వీటిని మనసులో ఉంచుకొని నడుచుకో. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. నువ్వు కంగారు పడకు. నువ్వు నాపై విశ్వాసం ఉంచి ఆరాధిస్తే నీ జీవితంలో ఎన్నో విచిత్రాలు, అద్భుతాలు జరుగుతాయి. తరువాత వాటిని నీ కళ్ళారా నువ్వే చూస్తావు తల్లి. ఆ రోజు కూడా అతి త్వరలోనే రానుంది. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఆనంద బాష్పాలు పెట్టుకుంటావు. నా బిడ్డ రాక కోసం, ఆనందం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. ఇక ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై నమ్మకంతో ఉండాలి. అప్పుడే నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. అర్థమైంది కదా? ఈ సందేశం విని నీ సాయి రాక కోసం ఎదురుచూడు. నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తాను. నువ్వు కోరిన కోరిక నెరవేరిన వెంటనే నువ్వే నా దర్శనం కోసం షిరిడీలో అడుగు పెడతావు. నా బిడ్డ రాక కోసం 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లి. అయితే నీకంటే ముందుగానే రేపు నేను నిన్ను కలవబోతున్నాను. నీ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం చూపబోతున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నీ తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. చూశారు కదండి, ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ తండ్రి పాదాలు మన ఇంటి ముందు పడవండి. ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి, ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మరి రేపు ఏ ఏ బిడ్డలను ఆ బాబాగారు కరుణిస్తున్నారో వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం వలనే ఈ జన్మలో బాబాగారిని దర్శించుకోబోతున్నారండి. ఆ తండ్రి పాదాల వద్ద, ఆ తండ్రి చరణాల వద్ద మనం శరణాగతి పొందితే చాలని అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఆ తండ్రి స్వయంగా తన పాదాలనే మన గుమ్మం ముందు మోపబోతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఎదురు చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క బిడ్డ ఎదురు చూస్తూ ఉండండి. తప్పకుండా ఆ తండ్రి ప్రతి బిడ్డని కరుణించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మీ సమస్యలన్నింటికీ కూడా బాబాగారు ఒక పరిష్కారం చూపుతారు. అలాగే బాబాగారు చెప్తూ ఉన్నారండి, నా బిడ్డ రాక కోసం, నా బిడ్డ షిరిడీలో తాను అడుగు పెట్టడం కోసం 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దానికంటే ముందుగా నా బిడ్డని చూడటానికి నేనే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నానని కూడా చెప్పారండి. ఆ వెళ్ళే సమయంలో మీ ప్రతి సమస్యకు బాబాగారు ఒక పరిష్కారం తీసుకొస్తారు ఫ్రెండ్స్. ధైర్యంగా ఉండండి, నమ్మకంతో ఉండండి, శ్రద్ధ సబూరితో ఉండండి. బాబాగారి నామస్మరణ చేస్తూ ఉండండి. ప్రతి బిడ్డకి శుభం జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.